నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కుమ్మర జాతరలో జరిగినటువంటి ఘటనపై బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు ఎప్పటి నుంచి కూడా పోరాడుతూ ఉన్నాయి. సో ఈ రోజు కూడా ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. మాట్లాడదాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా విశారదన్ మహారాజ్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు దాదాపు అన్ని పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది. బీసీ నాయకులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ ఎస్టీ ఎస్సీ 3 కులాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జరిగిన ఘటన యావత్ ప్రపంచమే తొంగి చూసిన పరిస్థితి. కుమ్మెరలో జరిగిన ఘటనని మేము బీసీ ఎస్టీ జేసీగా రెడ్డి కుల దుర్మార్గపు దాడిగా మేము ప్రకటించాము. ఎందుకు మీ కులాన్ని మేము చేస్తున్నామంటే ఆ కులము అహంకారపూరితంగా వేల సంవత్సరాల మంచి అహంకారాన్ని ప్రదర్శించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతంలో వారి అహంకారాన్ని చూపించారు. ఎంతోమంది రెడ్డి కులం చేతిలో బలయ్యారు. అందులో భాగంగానే రజకులు పసిపాప చనిపోవడం జరిగింది మిత్రులారా. కాబట్టి మాది పోరాటము అహంకారం మీద పోరాటం, కులం మీద కాదు. కానీ ఆ వర్డ్ ఎందుకు వాడుతున్నామంటే ఆ కులమే దేశవ్యాప్తంగా చేస్తుంది కాబట్టి అందుకే రెడ్డి అనే ఒక మినిట్ చేస్తున్నాం. మేము చాలా సీరియస్గా చెప్తున్నాం. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. పసిపిల్లని హత్య చేసినా కానీ హంతకుల్ని ప్రశ్నించలేక వాళ్ళని కాసేపు పిలిచి మాట్లాడలేక కూడా దుర్మార్గంగా పోయింది. అది రెడ్డి కుల పాలనని ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకున్నారు. మా రెడ్ల చంపింది కాబట్టి మీ రెడ్ల పార్టీ కాబట్టి, మా రెడ్ల ప్రభుత్వం కాబట్టి మేము వాళ్ళని ఏమి చేయమని ఈ ప్రోగ్రాం తేలిపోయిందండి. కాబట్టి మా అంతిమ పోరాటం ఒకటే, తక్షణమే నువ్వు గినక వాళ్ళని శిక్షించకపోతే ప్రజలే నడి రోడ్డు మీద నీ కులాన్ని నిన్ను పాతి పెడతారని చెప్పదలుచుకున్నాయి. అంటే అక్కడ మీరు వెళ్ళిన ఫస్ట్ రోజు మీరు మీ సంఘాలు అక్కడికి వెళ్ళినాయి కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి మీరంతా చూసారు. కానీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ కేసు ఇప్పుడు కొద్దిగా నడుస్తూ ఉంది. ఇప్పుడు అక్కడ అయితే ప్రస్తుతం కేసు సంబంధించినటువంటి ఏ మాత్రం కూడా ఉలుకు పలుకులేనటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట, అక్కడ పాప లేదని మొదటగా చెప్పారు. తర్వాత పాప ఉంది కానీ వీళ్ళు తనడం వల్ల చనిపోలేదు, అక్కడ పాపకు ముందు నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అక్కడ మనకు ఆ గుడిలో ఉన్న సీసీ ఫుటేజ్ యావత్ ప్రపంచం చూసింది. మీ జర్నలిస్టులు అందరూ సోదరులు కూడా అందరూ చూశారు. ఆడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే పాప ఎత్తుకొని కనపడ్డది. ఆ పాప కింద పడ్డది మనకు వీడియో కింద కాయ కాబట్టి ఆ సీసీ ఫుటేజ్లో కనపడలేదు. కన్న తల్లే సాక్షాత్ అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. తల్లి అంత దుర్మార్గంగా ఏ తల్లి ఉండదు ఈ భూప్రపంచంలో. తల్లి అతను కాలుతో తన్నాడని చెప్పడం అనేది అబద్ధం ఉండదు. అందరికి తల్లులు ఉన్నారు, ఏ తల్లి అబద్ధం ఆడదు. దయచేసి అన్ని సాక్ష్యాలు మనము అన్ని సీసీ ఫుటేజ్లో కానీ ప్రత్యక్షంగా కనపడవు. కాబట్టి వాడు కాలుతో తగిన మాట నిజమని ఆ తల్లి ప్రేమ నుంచి బాధ నుంచి మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా రెడ్డి కులస్తుడే చంపాడనేది మేము ఓపెన్గా ప్రకటిస్తున్నాం. మీరు భయంగా విచారణ పెట్టండి, ఆ గుడిలో భయంగా విచారణ పెట్టి కలెక్టర్లు, మంత్రులు, ఎస్పీలు బహిరంగ విచారణ జరిపి మీరు శిక్షించాలని కోరుకుంటున్నాం. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆ ప్రాంతానికి వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఎవరైనా చిన్నపిల్లని కాలుతో తంతారా, కనీస జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా తంతారా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు. కులాంకారం అండి, కులాంకారం. కారంచేడు, చుండూరు ఇవన్నీ చూసుకుంటే వస్తున్నాం. చంపి మూట కట్టి తుంగభద్ర నదిలేశారు చుండూరులో రెడ్లు. ఎంత దుర్మార్గంగా చంపారు. ఆ దుర్మార్గం అనేది వేల సంవత్సరాల మంచి వాళ్ళ డిఎన్ఏలో వస్తుంది. అది పెద్ద విషయం కూడా కాదు. చంపడం కాదండి, చంపి మూట కట్టి పడేశారు. చదువుకుంటే చంపారు, బట్టలు వేసుకుంటే చంపారు, గుళ్ళోకి వస్తే చంపుతున్నారు. పసిపిల్ల ఇవన్నీ ఉండదు. పులికి జింక, మేక, కుందేలు అనే ఉండదు, చంపేస్తుంది అంతే. అది కన్న తల్లి 9 నవమాసాలు వచ్చిన కన్న తల్లి చెప్తుంది అంటే అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇంకా ఇంత దుర్మార్గం ఏముంది? కన్న తల్లి నా బిడ్డను చంపాడని చెప్తుంది, అదే సాక్ష్యం. ఇంకా అంతకంటే ఏమి ఉండదు. ఏ తల్లి కూడా అంత దుర్మార్గంగా మాట్లాడదు. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు దోషుల్ని కాపాడుతున్నాడు. అది నా రెడ్డి కులం అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రెడ్డి కుల ప్రభుత్వం అని కేసులో తేలిపోయింది. మన బీసీ నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారో తాను కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ అంటే ఇక్కడ పాప ఘటనలో పాపని తన్నలేదు, అక్కడ ఉన్నటువంటి ఘటనలో ఫస్ట్ పాప లేదని కూడా ఆయనే చెప్పడం జరిగినట్టు ఆయన నోటి ద్వారా చెప్పడం అంటే ఎట్లా చూస్తారు? వీర్లపల్లి శంకరు నేను రెడ్డి కులం అని ఆయన ప్రకటించుకోవడం జరిగింది. మేము బీసీ ఎస్టీ జేసీగా ఆయన మా బీసీ జాతికి సంబంధించిన వ్యక్తి కాదని మేము ఎప్పుడూ అతను ఖండించాము, అతను బహిష్కరించాము. మా బీసీ నాయకుడు బీసీ వ్యక్తి కాదని ప్రకటించుకున్నాం సార్. ఆయన గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. ఇక అంతకంటే ఏం లేదు. ఆయన ఎప్పుడైతే అతని జాతి, అతని రక్తం అంత దుర్మార్గంగా ఉంటే అటు పక్షాన్ని నిలబడ్డాడో అప్పుడే మా బీసీ నాయకుడు కాదు, మా బీసీ వ్యక్తి కాదని ప్రకటించాం. అతని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇప్పటికీ స్పందించకపోతే మీ బీసీ ఎస్సీ ఎస్టీ జేసీ సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీకు ఇంకా అందులో భిన్నాభిప్రాయాలు ఉంటే పబ్లిక్ కోర్టు, న్యాయమూర్తుల అడిగే కోర్టు, జస్టిస్ పబ్లిక్గా కోర్టు పెట్టాలని న్యాయ విచారణ చేసి ఖచ్చితంగా దోషుల్ని అరెస్ట్ చేసేంతవరకు మా పోరాటం వివిధ రూపాల కొనసాగుతుంది. ఇలా ధర్నాతో ప్రారంభించాం, రకరకాల మార్గాలు చేస్తాం. ఇక్కడే ఇదే సెంటర్లో అమ్మని ఆర్టిస్ట్ కూడా చేయదలుచుకున్నాం. మిత్రులారు, మేము జరిగినటువంటి కుమ్మెర ఘటన తెలంగాణ సమాజం అంతా ఇలా తలదించుకునే విధంగా ఉన్నది.
ఎందుకంటే ఇన్ని రోజులు దాదాపు 20 రోజులు ఘటన జరిగి కానీ కేసులు నమోదు చేయకుండా చేసినటువంటి కేసులు కూడా బలహీనమైనటువంటి కేసులు నమోదు చేసి ఇవాళ బాధితులని న్యాయం చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇలా ఈ తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతోనే మరి నేరస్తులను అరెస్టు చేయాలని ప్రజా సంఘాలు, బీసీ వర్గాలు, ఎస్సీ సంపన్న వర్గాలు ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంది. హైదరాబాదు నగరంలో ఇవాళ గత 5 రోజులుగా బాధితులు డీజీపీకి ప్రభుత్వానికి విన్నవించినా కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోవడం, మంత్రులు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం దురదృష్టకరం. ఈ తెలంగాణ నేల మీద జరిగినటువంటి ఇటువంటి బాధితులని మరి ముఖ్యంగా మరి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత, నేరస్తులను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ రకంగా నేరస్తులను ఎన్నికేసుకొస్తే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు మరి అనేక సందర్భాల్లో బీసీల మీద, ఎస్సీల మీద దాడులు చేసినప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందువల్ల ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి న్యాయ విచారణ జరపాలి. ఎందుకంటే ఇదేదో ఎక్కడో జరగలేదు, ఒక గుడిలో వేలాది మంది, చాలామంది ముందర జరిగినటువంటి ఘటన. ఈ ఘటనని మసిపూసి మాడికాయ చేసే విధంగా కాకుండా మరి తప్పకుండా నిందితులను అరెస్ట్ చేయాలి. దీన్ని ప్రభుత్వం బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ పార్టీ పక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొమ్మెర గ్రామ బాధితులకు న్యాయం జరగపోగా వారికి న్యాయం జరగాలని ఈరోజు ధర్నా కార్యక్రమము చేస్తున్నాము. ఐఏఎస్ మాజీ అధికారి బీసీ, ఎస్టీ, మైనార్టీ జాక్ చైర్మన్ అయిన విషాధరన్ మహారాజ్కు మరియు బాధితులకు న్యాయం జరగాలని వాళ్లకు మద్దతుగా ఈరోజు ధర్నా కార్యక్రమము చేస్తున్నాం. ఎందుకంటే కొమ్మర గ్రామ సర్పంచ్ అయిన తుకారాం రెడ్డి, మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు 8 మందిలో 3 అరెస్ట్ చేసి ఇంకా 5 అరెస్ట్ చేయలేదు. కాబట్టి వాళ్లకు చట్టపరంగా శిక్ష పడాలని మేము ఈ నిరాహార దీక్ష ఈరోజు ధర్నా అన్నీ కూడా చేస్తున్నాం. ఎందుకంటే 2 నెలల పాపకు ఈ విధంగా జరిగి చనిపోవడము, అక్కడ గ్రామ సర్పంచ్ అయిన తుకారాం రెడ్డి 100 రూపాయల మల్లికార్జున స్వామి జాతరలో టికెట్ పెట్టడమే అతి దారుణమైన పని. ఆ విధంగా 100 రూపాయలు ఇవ్వనందుకు కార్యక్రమానికి మద్దతుగా వచ్చిన కొట్టి చంపిన గాయకుడి గారిని చరిత్ర కాబట్టి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. వాళ్లకు వెంటనే న్యాయం జరగాలని. ఎందుకంటే ఎస్సీ కమిషన్ రాష్ట్ర అధ్యక్షులు సంప్రదించినము, బీసీ కమిషన్కు మురళీకృష్ణ గారిని చెప్పినాము. నిన్నైతే మానవ హక్కుల కమిషన్ జస్టిస్ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గారికి కూడా వివరించిన బీసీ పొలిటికల్ ఫ్రంట్ దుర్గా గౌడ్ గారిని మాట్లాడాల్సిందే తెలియదు. ఈ బాధితులకు న్యాయం జరగాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మేమంతా కూడా ఈ ధర్నాకు ఇక్కడ కూర్చున్నాము. విషాధరన్ మహారాజ్ చేస్తున్న ధర్నాకు కూడా మేమందరము మద్దతుగా ఇక్కడ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈరోజు చెప్పండి, అసలు ఎందుకు డిలే అవుతుంది ఆ ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం జరగకుండా? ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చర్య తీసుకో బాధాకరమైన విషయం. ఉమ్మేరలో జరిగినటువంటి చిన్న పసికందు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని వెలివేసేటట్టుగా అగ్రవర్గాల వాళ్ళు ఆ విధంగా చేసి మరి వాళ్ళని ఎందుకు చర్య వాళ్ళ మీద అరెస్టులు ఎందుకు చేయట్లేదు? వాళ్ళ కుటుంబానికి సహాయకారం చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. అందుకే ఈరోజు విషాధన్ మహారాజ్ గారు మరి బీసీఎస్టీ అదే కాకుండా మా పొలిటికల్ ఫ్రంట్ వాళ్ళ ఒక ధర్నా నిర్వహించడం వల్ల న్యాయం జరగలేదనే ఉద్దేశంతో మరి ఇందిర పార్క్ దగ్గర ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. వారికి మా పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వారికి ఈరోజు సపోర్టుగా నిలబడడం, మద్దతు ఇవ్వడానికని మనం రావడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వాలు మరి ఎందుకు ఆలోచన
ఈరోజు రజకు రావాలంటే ఒక సాకలి వాళ్ళంటే మన అందరూ కూడా సమాజంలో ఏంటంటే ఇంటి ఆడపిల్లలాగా చూస్తారు, వాళ్ళని ఒక ఆడబిడ్డలాగా చేసే సమాజం మనది తెలంగాణలో. అలాంటి బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు మరి యొక్క అగ్రవర్ణాలు రెడ్డిలు ఏదైతే ఉన్నారో వాళ్ళని అంత విచ్చలవిడిగా చేసే అమ్మాయిని ప్రాణం తీసినట్టు పసికందని చూడకుండా ఆ యొక్క ప్రవర్తన సరిగా లేదు. కాబట్టి మరి ఇప్పటి వరకు అన్ని సంఘాల వాళ్ళు కూడా మరి బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం దిగరాలంటే నిర్లక్ష్యం ఏంది, ఆ విధంగా ఆలోచించాలి. ఈరోజు సమాజంలో ఎక్కడనో రాజ్యాంగబద్ధంగా బ్రతికే హక్కు లేదా? ఈరోజు ఇట్లా నిర్లక్ష్యం చేసినట్టయితే సమాజాన్ని ఏం కాపాడుకుంటాం? ఈరోజు అక్కడ జరిగింది, రేపు ప్రతి ఊర్లో గల్లీలో కూడా జరుగుతుంది. నిర్లక్ష్యం కదా. వారి మీద కఠిన చర్యలు తీసుకున్నట్టయితే అందరికి కూడా భయం ఉంటుంది, భక్తి భావన ఉంటుంది. సమాజంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాపాలన అంటే ఆలోచన అందరం కూడా బాగుపడి పాలించుకొని జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రోజులు అవుతుంది, ఎందుకు చలనం లేకుండా పోతుంది? ఈ యొక్క ధర్నా మొన్న కూడా మరి చిరంజీవులు గారు కూడా మరి ఆ విధంగా వాళ్ళు కూడా ధర్నా నిర్ణయించడం జరిగింది. మా పొలిటికల్ ఫ్రంట్ తర్వాత ధర్నా నిర్ణయించారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఒక ఆఫీసర్లు కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదంటే బాధాకరమైన విషయం. ఇప్పుడు కూడా ఈ ధర్నాలు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాలు జాగుతాయని చెప్పేసి అని పెద్ద ఎత్తున తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరిచి అక్కడున్న వారిపై చర్యలు తీసుకొని వాళ్ళ కుటుంబానికి ఆదుకున్నట్టయితే ఈ యొక్క పాలన కూడా ఆ ఘటన జరిగినప్పుడు కావచ్చు, అక్కడ ఆ గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ బాలిక లేదని కూడా పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో తాను కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి ఇట్లాంటి టైంలో ఎట్లా చూడొచ్చు అంటారు ఈ సిచ్యువేషన్ మొత్తం? అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, వీళ్ళందరూ కూడా రెడ్ లై కూడా వాళ్ళు కూడా అక్కడ ఎవరైతే ఈ హత్యకు పాల్పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెడ్ లై ఈ అంతా రెడ్డి రాజ్యం నడుస్తుందని చెప్పి ఇప్పుడు ఒకరు చేసిన పాపానికి అందరూ తప్పు అనేది కాదు. ఎవరైతే ఏ రెడ్డి ఉండని, బీసీలు ఉండని, ఎస్సీ ఉండని, ఎవరన్నా ఉండని, కానీ అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చూసి అయితే ఊరుకోలేము కదా. అన్యాయపరంగా ఎవరున్నా కూడా చట్ట ప్రకారంగా ఎప్పుడైతే చర్యలు తీసుకున్నప్పుడే బాగుంటుంది. వాళ్ళు చెప్తారు ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు సమాజంలో జరుగుతున్నదే. వాళ్ళకి ఎట్లా అవకాశాలు ఉంటే వాళ్ళు రాస్తూనే ఉంటారు. ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా చట్టాలు ఉంటే వాళ్ళు రాస్తారు. ఎవరు ఏమంటారు, కండబలము కట్టే ఉంటుంది బర్రె అన్నట్టుగా ఆ విధంగా ఉంది. కాబట్టి అది తప్పు. మనం రాజ్యాంగంలో పద్ధతిగా ఉంటున్నాం. ఒక చట్టం అనేది ఉంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టే అయితే ప్రజలందరికీ కూడా న్యాయం జరిగినట్టు ఉంటుంది. కాబట్టి దీని మీద ఖండిస్తున్నాం. ఏదేమైనా ఎవరైనా ఉండని, అక్కడ తప్పు జరిగింది, పసికందుకు అంతమంది మీడియాలు పబ్లిక్ చూసి అంత పెద్ద రచ్చరచ్చ అయినాక కూడా ఏదో పిల్లి పాలు తాగుతున్నట్టు ప్రవర్తిస్తే అది పద్ధతే కాదు. ఇప్పుడు కూడా అయిపోయింది, తప్పు జరిగింది. ఇంకో ముందు కూడా జరగొద్దు అనేది, జరగకుండా చేయాలంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష అనేది పడినట్టయితే అందరూ కూడా ముందుకు వస్తారు. అందరూ కూడా ఈ సమాజంలో ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఇలాంటి ధర్నాలు ముందు న్యాయం జరిగేంత వరకు కూడా పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయం. వాళ్ళు ఇంకా న్యాయం చేయకుండా అలానే చేస్తే బీసీ పొలిటికల్ ఫ్రంట్ నెక్స్ట్ ఏం చేయబోతా ఉంది? ఇలాంటి చర్యలు తీసుకున్నంత వరకు నిద్రపోదు బీసీ పొలిటికల్ ఫ్రంట్. అన్ని బీసీ సంఘాలు ఉండని, ఏదైనా ఉండని, అందరూ కూడా ఎవరైతే ముందుకెళ్ళి వారు మద్దతు ఇస్తూ వాళ్ళకి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా పొలిటికల్ ఫ్రంట్ తరఫున ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తూ వాళ్ళ పోరాటం వెనుక మేము ఉంటామని తెలియజేస్తున్నాం. నా పేరు మురళీకృష్ణ. నేను వంశరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిని. మరి ఈరోజు ఇక్కడ అందరు సమావేశమైంది రాజకీయం కోసం కాదు. గత నెల 21వ తారీఖున కుమ్మెర మల్లన్న జాతరలో సంభవించిన దుర్ఘటనలో మరణించిన అమ్మాయికి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి అన్న ఏకైక డిమాండ్తో తెలంగాణలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు గొంతైతే ప్రతి అధికారికి, పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చినప్పటికీ వారి మీద ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేకుండా దాంట్లో 8 మంది ప్రధాన నిందితులలో 3 మాత్రమే అరెస్టు చూపించి ఇంకా మిగతా 5 మందిలో ఒకరు ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి దగ్గర బంధువు అవడంతో మరి పోలీసులపైన ఉన్నటువంటి ప్రెషర్తో ఆయన అరెస్ట్ చేయకపోవడమో మరి ఏంటో అర్థమవుతలేదు. మరి దానికోసం ప్రజా సంఘాలన్నీ ఏకమై అందరూ దీనికి సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ఒక రకంగా కృతజ్ఞతలు చెప్పాలి. మరి సమాజంలో ఎక్కడైనా ఓ సమస్య ఏర్పడినప్పుడు, అన్యాయం జరిగిందన్నప్పుడు ఆ బాధితుల కుటుంబాల పక్షాన పోరాడాల్సిన బాధ్యత, అవసరం మన మీద ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా మా సంఘం తరఫున ఈరోజు నేను వచ్చి సంఘీభావం తెలపడానికి వచ్చడం జరిగింది.
మరి జాగృతి కవిత గారు ఓన్లీ ఫోన్లోనే మాట్లాడడం జరిగింది, అక్కడ బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదంటే ఏం చెప్తారు? లేదు, ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మొట్టమొదట స్పందించిందే జాగృతి కవితక్క గారు, ఎస్పీతో మాట్లాడడం జరిగింది. తర్వాత విశారాధన్ గారు, ఆర్ కృష్ణయ్యన్న గారు, అలాగే జస్టిస్ ఈశ్వరయ్య గారు, వీళ్ళందరూ కలిసి వాళ్ళతో పాటు కవితక్క గారు కూడా వెళ్ళి డీజీపీకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నేరస్తులు ఎంత పెద్దోళ్ళైనా సరే వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని ఇవ్వటం జరిగింది. దాంట్లో స్పందించడం అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ అందుబాటులో లేరు, ఇప్పటికి కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సభ సమయానికి రావచ్చు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ పాప అక్కడ వాళ్ళు కొట్టిన వల్ల చనిపోలేదు, అక్కడ జరిగినటువంటి ఘర్షణల మధ్యలో ఊపిరాడకు మాత్రమే చచ్చిపోయింది, ఆమెకు ముందు నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళంతా అదే చెప్పాను కదా, అక్కడ ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులకు దగ్గర సమీప బంధువు అవటం మూలంగా వారిని ఎన్నికేసుకురానికే పోలీసులు కొందరు బడాబాబులు లేని మసిబూసి మారేడుకాయ చేస్తుంటే మీలాంటి ప్రెస్ సోదరులే అక్కడ వీడియోలన్నీ తీసి వీడియో ఫుటేజ్లన్నీ కవర్ చేసి చూపించడం జరిగింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు దానికి మాట్లాడకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఇంకా అవన్నీ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కదా. సో మీరేం చెప్పదలుచుకున్నారు మీ సంఘం ద్వారా అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేకూరేలాగా మీరు ప్రభుత్వాన్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఏ విధంగా ఏం డిమాండ్ చేస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఎంతటి వారైనా సరే చట్టం ముందు న్యాయం ముందు అందరికీ సమానమైన శిక్షలు ఉంటాయనేది సామాన్య ప్రజలకు చట్టం మీద ఒక గౌరవం ఏర్పడాలి, నమ్మకం, విశ్వాసం ఏర్పడాలంటే ఖచ్చితంగా పోలీసులు వెనకడికి వేయాల్సిన అవసరం లేదు. ఆ మిగతా 5 మంది నిందితులను కూడా వెంటనే అరెస్ట్ చేసి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటుంది. ఆ బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగాల, పూర్తి రక్షణ కల్పించాలా. వాళ్ళ ఊరికి వెళ్తే కూడా మళ్ళీ వాళ్ళకు ఎలాంటి రక్షణ ఉండదు కాబట్టి మరి వాళ్ళని హైదరాబాద్లో కానీ ఇంకొక వాళ్ళకి నచ్చిన చోట ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేయడము, వాళ్ళకు ఉపాధి మార్గం గవర్నమెంట్ ఒక ఉద్యోగం ఇవ్వటము, తగిన పారితోషికం ఇచ్చి మరి వాళ్ళని కూడా గుర్తించాలనేది మా ప్రధాన డిమాండ్.